భగత్ సింగ్ లో శ్రీలీల గారు వెనక అంటే ఆమె బోరింగ్ గా అనుకున్నారో లేకపోతే ఆమెకి కళ్ళు తిరుగుతున్నాయో గానీ అదే బాగా ట్రోల్ అవుతుంది. మీరు ఏం చెప్తారు దాని గురించి? బేసిక్ గా పవన్ కళ్యాణ్ గారు స్టేజ్ ఎక్కారంటే ఒకప్పుడు సిగ్గుపడుతూ కొంచెం మొహమాటంతో మాట్లాడే వాళ్ళు కాదు. ఇప్పుడు అలా కాదని మాట ఇచ్చిపడేస్తున్నారు. సో ఈ లెవెల్ ఏంటంటే ఇప్పుడు మనం మైక్ చేతికి ఇచ్చినప్పుడు ఒకలాగా అక్కడ ప్రియంలో నిలబెట్టింది ఒక లెక్క ఉంటది అనమాట. అక్కడ నిలబెట్టారన్నప్పుడు అర్థమైపోవాలి స్పీచ్ కనీసం ఒక అరగంట గంట ఉంటదని. పాపం శ్రీలీల గారికి ఇది ఎప్పుడు తెలియదు అనమాట. ఇంకోటి ఏంటంటే రాజకీయాలు ఇవన్నీ ఆమెకి ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వదు కాబట్టి ఇవన్నీ చాలా కొత్తగా అనిపించింది. మేబీ పాపం నాకు కూడా అనిపించి చూస్తూ ఉంటే అరే ఇంద్రా నాకు ప్లీజ్ రా నన్ను పంపించండి అన్నట్టు చూస్తూ ఉంది అనమాట. బట్ అది ఏంటంటే ఆమె వరకు అది మనందరికి అలా కాదు కదా. ఆయన ఏం మాట్లాడతారు ఏంటో చూస్తూ ఉంటాము, ఎందుకంటే అందరి గురించి చెప్పాలి. సో ఇట్లాగా కాకపోతే నాకు అనిపించింది అంటే అది ఎలా ట్రోల్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్ కానీ ఎక్కడైనా అరే ఏంద్రా నాకు నజ అన్నట్టు పెట్టేస్తున్నారు. యాంటీ ఫ్యాన్స్ ఉంటారు కదా వేరే వాళ్ళు, అలా చెయ్యొద్దు. అర్థమవుతుందా? ఎందుకంటే ఆమె ఏంటంటే పాపం ఆమె ఎంత ప్రెజర్ తీసుకుంటుందో, ఎంత స్ట్రెయిన్ అయిపోయిందో ఏమైందో మనకు తెలియదు. అలసిపోయిండొచ్చు, దానివల్ల ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది తప్ప వేరే విధంగా కాదు. ఇంకోటి మహేష్ గారు ఉన్నారు, ఆయనతో కూడా ఏదో వివాదం జరిగిందని చెప్తున్నారు. మీరు అక్కడ లేరు, అక్కడ కూర్చొని మీరు చూడలేదు సిచ్యువేషన్ ఏంటని. చూడకుండా ఏదో వీడియోలో పడినంత మాత్రం ప్రతిదీ నిజం అవ్వదు. సో ఒక సిచ్యువేషన్ తెలియకుండా మీరు ఎవరిని కూడా తప్పు పట్టదని నేను అంటున్నాను. అంటే అలా వెనక తిరిగి రంగస్థలం మహేష్ గారు అలా తిరగడానికి కారణం ఏమంటారు? అది యాక్చువల్ గా తిరగడం అంటే బ్రో బేసిక్ గా తను మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు సరే ఇట్లా తిరుగుతుంది. ఇలా తిరిగినప్పుడు ఆ పైన ఎల్ఈడి స్క్రీన్ ఉంది, దాన్ని చూడడానికి ఇలా తిరిగింది. మన మహేష్ ఏమనుకున్నారు, నా సైడ్ చూసింది ఏమనుకో నవ్వేశారు. నవ్విన తర్వాత ఏంటంటే ఇంకా ఏం అలా చూసింది, ఇంక మనం తిరిగేసింది, సడన్ కామ్ అయిపోయాడు. అంతే జరిగింది. దానికి ఏదో కించపరిచినట్టని ఇంకోటని ఏదేదో మాట్లాడేస్తున్నారు. ఎందుకు? ఆ అమ్మాయి చిన్నపిల్లే, ఆ అమ్మాయికి అంతేం తెలియదు. అర్థమవుతుందా? జస్ట్ ఏదో తీసుకుంటే ఇట్లా ఉంది. ఎందుకు ఆ అమ్మాయిని కూడా వచ్చలేపుతారు చెప్పండి? మహేష్ గారికి కూడా తెలుసు. ఇప్పుడు అక్కడ వచ్చిన ఫ్యాన్స్ అందరు కూడా ఇప్పుడు ఆర్టిస్టులతో సహా కూడా పవన్ కళ్యాణ్ గారి మీద పాజిటివ్ ఉంటది ఎవరికైనా అక్కడ. సో వాళ్ళందరినీ మీరు నెగిటివ్ చేయొద్దని నేను కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు శ్రీలీల డాన్స్ చేస్తే నేను సరిపోను, అందుకనే ఆమె కొంచెం డాన్స్ అనేది తగ్గడం జరిగింది కదా. కామెడీ చేశారండి మీరు, అది బాగా అబ్జర్వ్ చేస్తే హరీష్ శంకర్ గారు పక్క నుంచి మీరు మైక్ ఇవ్వండి అలా ఏం లేదు అంటున్నారు అనమాట. అప్పుడు మన సుమక్క గారు కూడా చెప్తారనమాట ఆన్సర్ ఇట్లా అనేసి. సో అదంతా ఏంటంటే కామెడీ వేలు, ఎందుకంటే అప్పట్లో అన్నారు కదా. సో అప్పటి నుంచి పట్టుకున్నారనమాట పవన్ కళ్యాణ్ గారు ఆ సుమక్క గారి గురించి. అప్పట్లో ఆయన అన్నారని చెప్పి అప్పటి నుంచి పట్టుకోవడం జరిగింది. అంతే తప్ప ఇంక వేరేది ఏం లేదు. మామూలుగా మన పవన్ కళ్యాణ్ గారు చాలా సార్లు సుమక్క గారి మీద కామెడీ అనేది చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఏదో కొంచెం ఏమంటారు ఉన్న అట్మాస్ఫియర్ ని కొంచెం కామెడీ వేలా చేయాలి అని చెప్పేసి బోర్ కొడుతుంటాడు అని చెప్పేసి. కాబట్టి ఓజీ టైంలో కూడా మీరు చూసుకున్నట్లే పోయేసి అక్కడ పియోనా ఏదో ఉంటారు కదా, అక్కడ కూడా టక్మని నొక్కేసి వచ్చేస్తాడు మాట్లాడుతుంటే. అలా చిన్న కామెడీ టైమింగ్ ఉంటుంది మన పవన్ కళ్యాణ్ గారికి. ఫ్యాన్స్ ని ఇప్పుడు డిసప్పాయింట్ చేయకూడదు అని చెప్పి ఆ కామెడీ చేస్తున్నాడు అంతే. ఇంకోటి ఏంటంటే శ్రీలీల మామూలుగా ఎవరైనా చూసేది డాన్స్ బాగా చేసిద్దని, అయితే డాన్స్ కట్ చేసి ఆమెకు కొంచెం రోల్ తక్కువ ఇచ్చి అంటే పవన్ కళ్యాణ్ గారు హైలైట్ చేశారు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, దానిపై మేము అభిప్రాయం. అదే నేను చెప్పింది, సుమక్క గారితో కావాలని కామెడీ చేసేది తప్ప అదంతా నిజం కాదని చెప్పి హరిశంకర్ గారు పక్క నుంచి అంటున్నారు. సో ఆమె డాన్స్ గానీ లేకపోతే ఆమె యాక్టింగ్ గానీ అవన్నీ మనం సినిమా రిలీజ్ అయినాక మాట్లాడుకోవాలి. రిలీజ్ అవ్వకముందే మనం ఎలా చెప్పేస్తామండి ఆమెకి మంచి క్యారెక్టర్ ఇవ్వలేదనో లేకపోతే డాన్స్ వేయలేదనో ఇవన్నీ మనం చెప్పకూడదు కదా. కాకపోతే ఇప్పుడు ఏ హీరో తగ్గట్టు ఆ టైప్ లో డాన్స్ పెడతారు తప్ప ఇప్పుడు హీరోయిన్ గట్టి చేసేసి హీరో తక్కువ చేసేది పెట్టరు కదా. ఇప్పుడు మహేష్ బాబు గారు సినిమా ఉంది, మన మహేష్ బాబు గారు కూడా చాలా తక్కువ వేస్తారు డాన్స్. మన పవన్ కళ్యాణ్ గారు అలాగే కొంచెం చూపించు. అలాంటప్పుడు శ్రీలీల ఎలా వేసింది డాన్స్ ఆ సినిమాలో అట్లా అనుకుంటే చెప్తున్నా. ఏ సిచ్యువేషన్ ఎలా పెట్టాలో అలా పెడతారు. సినిమా చూసిన తర్వాత మాట్లాడతాం దీని గురించి. కానీ అక్కడైతే మాత్రం పవన్ కళ్యాణ్ గారు సుమక్క గారితో కామెడీ చేయడానికి అలా మాట్లాడారు కానీ అది నిజం కాదు. అయితే సర్దార్ గబ్బర్ సింగ్ అలాంటి ఒక స్లాంగ్ అలాంటి ఒక ఫైట్ అలాంటి స్టైల్ ఈ సినిమాలో ఉండొచ్చు అంటారా? అంటే బేసిక్ గా మీకు సర్దార్ గబ్బర్ సింగ్ గానీ గబ్బర్ సింగ్ గానీ ఎందుకు రిపీట్ అయిందని మీకు అనిపిస్తుంది అంటే పోలీస్ డ్రెస్ ఉంది కాబట్టి ఆ వేలో మీరు వెళ్తున్నారు. బట్ అక్కడ బేసిక్ గా అలా ఏం లేదు. ఇప్పుడు నాకు డైలాగులు విన్నప్పుడు కానీ లేకపోతే చూసినప్పుడు కూడా ఈ కమెడియన్స్ ఉన్నారు కదా అంతాక్షరి టీం ఏదైతే ఉందో ఆ టైంలో కొంచెం అనిపించింది వాళ్ళందరూ చూసినప్పుడు. మళ్ళీ ఓకే ఒక థీమ్ ఉంటదిరా మళ్ళీ ఏదో ఉంటదేమో సర్ప్రైజ్ అని, అంతే తప్ప మీద ఎక్కడ కూడా ఆ సినిమా ఈ సినిమా చూసినట్టు ఎక్కడికి అనిపించలా ట్రైలర్ లో. మరి మూవీ చూస్తే చూడాలి ఇంకా మొత్తం.